ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ ఆస్తుల పంపిణీపై వివాదం మళ్లీ మొదటికొచ్చిందే. వైఎస్ ఆస్తులన్నీ జగన్కే దక్కాయని విజయమ్మ లేఖ రాయడంపై దుమారం రేగుతోంది. వైఎస్ షర్మిల ఆస్తులపై ఉన్న ఆసక్తి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై లేదని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారా? కూటమిని వదిలేసి జగన్నే షర్మిల ఎందుకు టార్గెట్ చేశారని చర్చ జరుగుతోందా? అసలు వైఎస్ ఆస్తుల పంపకాలపై వైసీపీ దుష్ప్రచారమే విజయమ్మ ఆగ్రహానికి కారణమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ కలలు కంటుంది. 2004 నుంచి 2009 మధ్యలో మరోసారి ఏపీ గడ్డపై కాంగ్రెస్ జెండా పాతాలని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటుంది. ఆ కలలు సాకారం చేసుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరుసగా 2 సార్లు కాంగ్రెస్ను గెలిపించి అధికారం కట్టబెట్టిన దివంగత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ కుమార్తె వైఎస్ షర్మిలకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గేలు స్వయంగా షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువాను ఆమె మెడలో కప్పి ఏపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. అయితే రాష్ట్ర విభజనతో ఏపీలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీని షర్మిల తిరిగి బలోపేతం చేస్తుందని ఆశించారు. తండ్రి వైఎస్ లాగా కాంగ్రెస్ పార్టీని విజయం వైపు నడిపిస్తుందని ఆశపడ్డారు. షర్మిల చరిష్మాతో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏపీ అసెంబ్లీ, లోక్సభలో ప్రాతినిధ్యం దక్కుతుందని ఊహించారు. కానీ ఏపీ ఓటర్లు కాంగ్రెస్ ను మరోసారి చీకొట్టారు. ఒక్క అసెంబ్లీ స్థానంలో కానీ ఎంపీ స్థానంలో కానీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వలేదు. అయితే ఆ ఎన్నికల్లో షర్మిల పార్టీ పరంగా ఓటమి ఎదుర్కొన్నారు. కానీ వైఎస్ జగన్ ఓటమితో వ్యక్తిగతంగా విజయం సాధించారని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు షర్మిల పార్టీ అధ్యక్ష పగ్గాలు స్వీకరించారు. అప్పట్లో సమయాభావం వల్ల పార్టీని గెలిపించలేకపోయారని కాంగ్రెస్ నేతలు భావించారు. అప్పుడు అధికారంలో ఉన్న జగన్పై ప్రతిపక్ష పార్టీ అధ్యక్షురాలిగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసినప్పటికీ షర్మిలపై పార్టీలో పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు. అయితే ఎన్నికల తర్వాత కూడా షర్మిల అదే తీరును కొనసాగించడంపై కాంగ్రెస్ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతుంది. అధికార పార్టీని, ప్రధానంగా కూటమి ప్రభుత్వ తప్పొప్పులపై విమర్శలు చేయాల్సిన షర్మిల ప్రతి విషయంలోనూ మాజీ సీఎం జగన్పై విమర్శలు చేయటం ఏంటని సొంత పార్టీ నేతలు ఆశ్చర్యానికి గురవుతున్నారట. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం. అయితే షర్మిల మాత్రం తెలుగుదేశం నీడలో నిలబడి జగన్పై విరుచుకుపడుతున్నారని కాంగ్రెస్ పార్టీలోనే పలువురు సీనియర్లు పిచ్చాపాటిగా ఆఫ్ ది రికార్డు మాట్లాడుతున్నారని తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. దాంతో కాంగ్రెస్ హైకమాండ్ వైఖరి ఆయన కుటుంబం పట్ల కఠినంగా మారిందనే ప్రచారం ఉంది. అందుకే జగన్ ఆ పార్టీకి రాజీనామా చేసి సొంతంగా వైసీపీ పార్టీని పెట్టాడని, ప్రస్తుతం జగన్ పార్టీలో ఉన్నది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలేనని టాక్ ఉంది. అయితే జగన్ను విమర్శించిన ఆయన ప్రత్యర్థులకు మేలు చేసే చర్యలను కాంగ్రెస్ కేడర్ అస్సలు సహించడం లేదట. ఇప్పటికైనా కాంగ్రెస్ అధ్యక్షురాలు తన వ్యక్తిగత కక్షలు, కోపాలు, పగలు, ప్రతీకారాలకు కాంగ్రెస్ జెండాను వాడుకోవటం మానేయాలని, వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికైనా కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించడానికి కృషి చేయాలని, ఇతర పార్టీలో ఉన్న కాంగ్రెస్ నేతలను తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి కృషి చేయాలని సూచిస్తున్నారు. తాజాగా వైఎస్ విజయం రాసిన ఓ లేఖ సంచలనంగా మారింది. వైఎస్ కుటుంబంలో ఆస్తుల గొడవను ఆమె మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. ఈ లేఖలో అత్యంత కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. వైఎస్ఆర్ తన ఆస్తులన్నీ తన 4 మనవలు, మనవరాళ్లకు సమానంగా పంచాలని కోరుకున్నారు. ఇది కేవలం ఆయన కోరిక మాత్రమే కాదు, అది ఆయన ఆదేశం కూడా అని ఆమె స్పష్టం చేశారు. సరస్వతి సిమెంట్స్ మరియు యలహంక భూమి కూడా న్యాయబద్ధంగా షర్మిలకే చెందాలని, జగన్ రాసిన ఎంఓయూ కేవలం షర్మిల హక్కును గుర్తించడం మాత్రమేనని ఆమె పేర్కొన్నారు. వాస్తవానికి షర్మిలకు రావాల్సిన దానికంటే జగన్ తక్కువే రాశాడని, ఇప్పటి వరకు ఇచ్చానని చెప్తున్న డబ్బంతా కేవలం డివిడెండ్ మాత్రమేనని ఆమె అసలు గుట్టు విప్పారు.
అయితే ఇప్పటికే వైఎస్ ఇమేజ్ను జగన్ పార్టీ సొంతం చేసుకుంది. ఆ విషయాన్ని షర్మిల అర్థం చేసుకుని తన తండ్రి ఇమేజ్ను తిరిగి కాంగ్రెస్ వైపు మళ్లించడానికి ప్రయత్నాలు ప్రారంభించాలని సూచిస్తున్నారు. అన్న జగన్తో ఉన్న ఆస్తుల పంచాయతీ, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును కాంగ్రెస్ మెడకు తగిలించవద్దని షర్మిలకు సలహా ఇస్తున్నారని ప్రచారం సాగుతుంది.